మన గురువు గారు ఆ బొక్కల్ని కూడా వదలలేదు. రావట్లేదే ఏదో రాస్తున్నారు చెప్పండి. ఎండలంగా బ్రాండ్ మనకి ఎందుకు బాధ? ఇది మళ్ళీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు ఉంచుకో. హాయ్ హలో మ్యాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఫుల్ ఫన్ గా అయితే ఉంటది. మధ్యలో మన గురువు గారు కూడా జాయిన్ అయ్యారు వీకెండ్ సెలబ్రేషన్స్ కి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా చల్లగా ఉంటారు ఇలా ఎంజాయ్ చేస్తూ. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా? ఈ వీకెండ్ మీరు ఎక్కడికి వెళ్ళారో కమెంట్ అయితే చేయండి. నేనైతే మన ఉదయ్ పక్కింటి పద్మావతి పెద్ద మనిషి ఫంక్షన్ పోవడానికి జుడియో షాపింగ్ అయితే వెళ్తున్నాము మన ఆటగాళ్ళు తీసుకుని. దానిలో ఈ గుడిలో ప్రసాదం పెడుతుంటే సిగ్గు లేకుండా చెప్పెట్టుకొని సంకలు గుర్తుకుంటూ ప్రసాదం పెట్టించుకొని అయితే తింటున్నాము. ఈ కరువు గాని చూడండి మాస్టారు, కేసర్లో పైనాపిల్ వచ్చిందని లటుక్కుని మింగేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ ఎలా పెట్టాడు. అలా ప్రశాంతంగా ప్రసాదం తిని బెంగళూరు రోడ్డులో నడుస్తూ పోతుంటే మన జుడియో చెల్లి ట్రెండ్స్ అయితే కనిపించింది. ఆఫర్స్ ఉన్నాయని ఆవేశంగా లోపలికి పోయి చూస్తే అన్ని ఊసిపోయిన సొక్కాలు, సిరిగిన ప్యాంట్లు. సవకాని వస్తే చాలా డిసప్పాయింట్ చేసింది చెల్లి. మన సూరిబాబుని పుట్టబోయే నీ పిల్లలకి బట్టలు తీసుకోరా బాబు అంటే తెగ సిగ్గుపడుతున్నాడు. ఈడు సిగ్గు సిమ్మడా. ఇక మాకు ఏమీ నచ్చకపోయే తలకే మళ్ళీ మేము జుడియో బాట అయితే పట్టాము. ఇక మా నెల్లూరు భాషలో చెప్పాలంటే ఇది మందల. అలా ఫ్రెండ్స్ కి టాటా చెప్పేసి జుడియోకి అయితే పోతున్నాము. దారిలో మన ఫ్రెండ్ మంకీ కనిపిస్తే అలా హాయ్ చెప్పి ఫైనల్ గా జుడియోకి అయితే వచ్చేసాము. అలా రాగానే ఇలా బ్యాగ్ ఇచ్చి ఆ మూల తగలడండి అన్నారు. మనోళ్ళేమో ఒక రౌండ్ వేసేసి సీరియస్ గా షాపింగ్ చేసేసి చెప్పులు షూలు అయితే తీసేసుకున్నారు. రిచ్ కిడ్స్ అంటారా బాబు. మన వాళ్ళు బట్టలు ట్రయల్ వేద్దామని ట్రయల్ రూమ్ లో గంటలు ట్రయల్ వేసేసి ఫైనల్ గా అయితే బిల్డింగ్ కి వచ్చేసారు. ఇక్కడ కూడా ఖాళీగా ఉంచకుండా మన వాళ్ళ చేత షాపింగ్ చేయించాలని చెప్పి ఫేస్ మాస్క్లు, సాక్స్లు పెట్టి వ్యాపారం అయితే చేసేస్తున్నారు మామ. ఇక బిల్డింగ్ వేసుకుని ఫైనల్ గా ఆటో ఎక్కి మనం మ్యాడిస్తూ రూమ్ కి అయితే వచ్చేస్తున్నాము. అలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేస్తే మన సూర్యబాబు చూసి మీకైతే పార్సల్ పెట్టేస్తాం. మార్నింగ్ అంతా తిరిగేసాం, ప్రశాంతంగా పడుకున్నామని అనుకున్నానో లేదో టక్కున గురువు గారు ఫోన్ చేసి మార్తల్లిలో ఉన్న మ్యాగ్నా ఫుడ్స్ కి వచ్చే అన్నాడు. ఇదిగోండి మన గురువు గారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా హాయ్ చెప్పండి. అచ్చం పండు కోతిలా ఉన్నాడుగా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇక మన గురువు గారు ఏమో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టి తెగ తినేస్తున్నాడు. మనమేమో వెజ్ కాబట్టి ఓ గోబీ మంచూరియన్ ఆర్డర్ పెట్టాం. ఇదే మనకి చికెన్ మటన్. మన గురువు గారు ఆ బొక్కల్ని కూడా వదలలేదు. రావట్లేదే అలా సబ్స్క్రైబ్ చేస్తే గురువు గారిని పార్సల్ చేసి మీకే పంపిస్తా. నువ్వు ఉంచుకో. అలా తిని బయటికి రాగానే మన గురువు గారు ఈ బొమ్మల షాప్ లో అయితే దూరాడు. తెగ బ్యాలెన్స్ చేసేసినాడు రాగి పండగ అని చెప్పి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అని అలా మేఘ్నా ఫుడ్స్ పక్క సందులో ఉన్న ఈ లాంగ్ బోర్డ్ కి అయితే వచ్చేసి ఆ చదవమని చెప్తే మన నోట్ చేసిన వేషాలు అయితే చూడండి. ఏదో రాస్తున్నారు చెప్పండి. ఎండలంగా బ్రాండ్ మనకి ఎందుకు బాధ? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏది మళ్ళీ చెప్పు. లంగా బ్రాండ్ చూడట్టున్నారు. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అది కన్నడ చదవడం రాకుంటే ఇలాంటి తిప్పలన్నీ పడాల్సి వస్తుంది. మీరు కూడా చూసుకొని చదువుకొని, లేకుంటే చంపేస్తారు జనాలు. ఇది చూడంగానే మీకు ఇలానే అనిపిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ కాదు నేను కోరమంగళకు పోవాలని చెప్పి పట్టుపట్టి నైట్ అయితే కోరమంగళకి అయితే తీసుకొచ్చేసినాడు మనోడు. అలా ఫుల్ గా ఫుడ్ తిని గురువు గారితో నైట్ కోరమంగళకి అయితే వచ్చేసాం. నైట్ టైమ్స్ కోరమంగళం చూస్తే ఒక పెద్ద కాంప్లెక్స్ లో కనిపిస్తుంది మామ. అన్ని బార్లు, క్లబ్లు అంతా బీర్లతో పొంగి పొల్లుతుంటది. అందరూ మిడ్డీలు సెడ్డీలు వేసుకొని తెగ తిప్పుకుంటూ తిరిగేస్తున్నారు. ఒక దేకండి. ఈడ చూడండి మండలంలో కోడుల్ని తెగ తిప్పుతూ కాల్చేస్తున్నాడు. అలా కాల్చాలి ఇక్కడికి వచ్చే జనాల్ని. ఇది కరెక్ట్ గా చెప్పేవా? ఇదేదో చూడండి 2 rabbits బేక్స్ అంట. అంటే అన్ని కేకులు ఇక్కడ అమ్మబడును అని మీనింగ్. ఏమో నాకైతే తెలీదు. ఇలా ఈ జనాల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది మామ. వచ్చాంట్రా అనిపిస్తుంది. చూడండి నైట్ టైం తీసుకొచ్చి ఇక్కడ చూస్తే ఈ ఘోరాలు చూడలేక తట్టుకోలేకపోతున్నాను రా నాయన. వెనకమాల బ్యాక్ సైడ్, వెనకమాల బ్యాక్ సైడ్. ఈ జనాల్ని ఆ యవ్వాలని చూసి కళ్ళు అయితే తెగ తిరిగేసినాయి. ఇక లేట్ చేయకుండా సక్కా బండెక్కి రూమ్ కి అయితే వచ్చేసా గురువు గారిని వేసుకొని. మీరు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కోరమంగళకి వెళ్ళే అదృష్టం మీకు కూడా కలుగుతుంది. ఉంటా మరి బై.